ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో ఓ చక్కటి విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మాదిరి కనపరుచుకొనుము అనే మాటలు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు ఈ సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం. నువ్వు నీ ఇంట్లో కావచ్చు, నీ సంఘములో కావచ్చు, నువ్వు సేవకునివి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, గాయకులు కావచ్చు, వాయిద్యకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రియులారా, నీవున్న చోట ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండవలసినటువంటి వాడవై ఉన్నావని దేవుని యొక్క లేఖనాలను మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, సహజంగా మనం గమనించినట్లయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో మాట్లాడుతూ ఉంటారు. చూడు బాబు, చూడమ్మా, వాడు పక్కవాడు ఎలా చదువుతున్నాడో, వాడు ఎలా మార్కులు తెచ్చుకున్నాడో, వాడు ఎలా పాస్ అవుతున్నాడో అని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎలా పనులకు వెళ్తున్నారో, వాళ్ళు ఎలా మరి స్కూళ్ళకి వెళ్తున్నారో, నువ్వేంది ఇలా ఉన్నావని ఎదుటి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చూపిస్తుంటారంటే వాళ్ళు చేసేటువంటి దానిని బట్టి మీరు కూడా అలా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. మీలో మార్పు రావాలని కోరుతూ ఉంటారు. ఆ విధంగానే ప్రియులారా, నేటి ఉదయకాల సమయమందు యేసు క్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించి నీ జన్మకర్మ పాప శాపదోషాలు కడుక్కొని క్రీస్తు స్వరక్తములో కడగబడిన వాడివై పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందుతూ సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము లోకానికి మాదిరి అయి ఉన్నటువంటి వారమై ఉన్నాం. సంఘములో మాదిరి అయి ఉండవలసిన వారమై ఉన్నాం. కుటుంబంలో మాదిరి అయి ఉండవలసిన వారమై ఉన్నాం. నువ్వు ఉద్యోగం చేసేవాడివి కావచ్చు, వ్యాపారం చేసేవాడివి కావచ్చు, చదువుకునే వాడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు ప్రియులారా, నువ్వున్న చోట నీవు మాదిరి కనపరచవలసిన వారివై ఉన్నావు. నీ మాదిరి నలుగురికి దీవెనకరముగా ఉండాలా. మరి ముఖ్యంగా అన్నిటికంటే శ్రేష్టముగా ప్రాముఖ్యముగా నీవు నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమే, సేవకుడు, ఎవరి ఒకరు కావచ్చు ప్రియులారా, అక్కడ నువ్వు మాదిరి కనపరచవలసిన వారివే. నిన్ను చూసి అనేకులు నేర్చుకోవాలా, నీ క్రమాన్ని అనేకులు పాటించాలా, నిన్ను చూసి అనేకులు తెలుసుకోవాలా. ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా పాటలు పాడాలి, ఇలా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇలా క్రమం తప్పకుండా ప్రతి దానిలో పాలు పంపులు పొందాలా, ఇలా పరిచర్య చేయాలా, ఇలా సాక్ష్యం చెప్పుకోవాలా, ఇలా కానుకలు సమర్పించుకోవాలి. అన్నీ కూడా ప్రియులారా నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. కానీ నిన్ను చూసే ఇతరులు పాడయ్యే విధముగా ఉండదు. నీకే క్రమము లేకపోతే, నీకే దైవ భయం లేకపోతే, నీకే దైవ భక్తి లేకపోతే, నీకే క్రమమైన జీవితం లేకపోతే ఇతరులు ఏం మారుతారు? ఇతరులకు నువ్వేం మాదిరిగా ఉండగలుగుతావు? చూడండి ప్రియులారా, మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నటువంటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎవరికి మాదిరి అట ప్రియులారా? అన్యులకు మాదిరి కాదు, విశ్వాసులకు మాదిరిగా ఉంది. అవును, మొదటిగా నీ ఇంట్లో మాదిరిగా ఉంటే, సంఘంలో మాదిరిగా ఉంటే, సమాజంలో ఎలాగైనా ఆటోమేటిక్గా మాదిరిగా ఉండగలుగుతాం. ఇక్కడే నటించడం, సంఘంలో నటించడం అయితే ఎక్కడ పోయినా నటించడమే ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయమందు నీ మాటలో మాదిరి ఉండాలా, నీ పరిశుద్ధతలో మాదిరి ఉండాలా, నీ చూపులో మాదిరి ఉండాలా, నీ మాట తీరులో మాదిరి ఉండాలా, నీ నడకలో మాదిరి ఉండాలా. ప్రతి విషయంలో ప్రియులారా నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించేవాడివై ఉండాలా. చూడండి ప్రియులారా, ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. విడిచిపెట్టి నీ లోకానికి నువ్వు ఏం చూపించిపోతున్నావు? నీ మాదిరి ఏమించిపోయావు? ఏం చూపించిపోయావు? ఈ లోకాన్ని విడిచినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. పౌలు అంటున్నాడు కదా, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియులారా, ఆయనను పోలి నడుచుకోవాల్సిన వారు. అవును ప్రియులారా, నీ సంఘానికి నువ్వు మాదిరి ఉన్నావు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి నువ్వు అందరికీ మాదిరికరమైనటువంటి వాడివై ఉండాలా. కనుక ఈ ఉదయకాల సమయంలో మాదిరి లేని జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే
ఒకవేళ ఆయన సన్నిధిలో పశ్చాత్తపడి ప్రభుని వేడుకొని మాదిరికరమైన జీవితాన్ని జీవించుదాం. అట్టి భాగ్యము, యోగ్యత, ధన్యత ఆ త్రియేక దేవుడు మాదిరిగా జీవించే అర్హత, భాగ్యం మనకు కలగజేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మాదిరి లేక బ్రతుకుతున్న మాకు మాదిరి కలిగి జీవించమని సెలవిచ్చిన దేవా, మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయాన్ని కృపను దయచేయమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి.